హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటి అంటే శివరాత్రి రోజు ఫిబ్రవరి 26 విన్ను వాళ్ళ మదర్ది థర్డ్ సెరమనీ అనమాట, డెత్ సెరమనీ. సో ఆ రోజు విన్ను అండ్ వంశీ కలిసి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశారు హాస్పిటల్లో. ఆ వీడియోనే అనమాట ఇది. సో విన్ను సెరమనీ టైంకి హైదరాబాద్లోనే ఉన్నాడనమాట. ఇలా కాల్ చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకోగానే ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ మా ఇంట్లోనే చేసాము. ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేసాము. ఇంకా కుకింగ్ మా పెద్దక్క చేసింది. ఇలాంటివి ఏమన్నా ఉంటే మా పెద్దక్క చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈవెన్ ఆ రోజు శివరాత్రి వల్ల మా అక్క ఫాస్టింగ్లో ఉంది, బట్ స్టిల్ మార్నింగ్ వచ్చింది, ఈవినింగ్ వరకు ఉండి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాతనే ఇంటికి వెళ్ళింది. ఇంకా ఐటమ్స్ దగ్గరకు వస్తే వెజిటబుల్ బిర్యానీ, అలానే పొటాటో మిల్ మేకర్ కుర్మా చేసాము. మా అక్క స్పెషల్గా ఒక స్వీట్ చేసింది, నార్త్ ఇండియన్ స్వీట్, నేమ్ నాకు గుర్తులేదు, నెక్స్ట్ టైం కనుక్కొని చెప్తా. ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే హాస్పిటల్నే చూస్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ లాస్ట్ టైం రీజన్ చెప్పా. మా మమ్మీ బర్త్డేకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఈవెన్ విన్ను కూడా అదే చెప్పాడు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నది వాడికి ఇష్టము అని అలానే చెప్పాడు. సో సేమ్ ఇప్పుడు కూడా హాస్పిటల్లోనే వెళ్ళి పంచిపెట్టి వచ్చాము. అప్పుడైతే మా మమ్మీ దానికైతే మాకు లోపలికి వెళ్ళలేదు, బయటే డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చేసాము. బట్ ఇప్పుడు విన్ను దానికి వాడు అదృష్టం ఏంటో లోపల వార్డులోకి కూడా వదిలేశారు. సో వార్డులోకి కూడా వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చామన్నమాట. సో పేషెంట్సే కాదు, పేషెంట్స్ పక్కన ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ సఫర్ అవుతారు హాస్పిటల్లో ఉన్న టైంలో. సో ఫుడ్కి కిందకి వెళ్ళే టైం కూడా లేక వాళ్ళు తినకుండా ఉన్న సిచ్యువేషన్స్ విన్ను అయితే పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్ చేశాడు వాళ్ళ మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు. సో వాడికి కూడా సేమ్ అలానే హాస్పిటల్లో చేయాలని అనిపించింది. లాస్ట్ టైం కూడా ఒకసారి హాస్పిటల్లోనే డిస్ట్రిబ్యూట్ చేశాడంట. సో మేము అందుకే మళ్ళీ హాస్పిటల్నే చూస్ చేసుకున్నాం అనమాట. 50 మెంబర్స్కి సరిపడా ఫుడ్ని ప్యాక్ చేసేసి నెక్స్ట్ వాటర్ బాటిల్స్ కూడా తీసేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంకా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా విన్ను విషయానికి వస్తే విన్నుని చూస్తే నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది. చిన్న ఏజ్లోనే చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు. అండ్ నాకన్నా కూడా ఏజ్లో చిన్నవాడు, బట్ వాళ్ళ మమ్మీ ఎక్స్పైర్ అయిన దగ్గర నుంచి వాడు ఇంటి బాధ్యత మొత్తం వాడే తీసుకున్నాడు. అలానే అంతే రెస్పాన్సిబిలిటీతో ఆంటీ ఉంటే చేసే పనులన్నీ వీడు కూడా చేశాడనమాట, ఫ్యామిలీకి కావాల్సినవి. అలానే చెల్లికి పెళ్లి చేశాడు. వాడు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాడు. ఆంటీ చనిపోయిన తర్వాత ఫినాన్షియల్లీ అలానే ఎమోషనల్లీ కూడా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. ఇప్పుడు వాడిని వాడు స్ట్రాంగ్గా చేసుకున్నాడు. అలానే చాలా మెచ్యూరిటీగా డీల్ చేస్తాడు హార్డ్ సిచ్యువేషన్స్ ఏం వచ్చినా సరే. సో నాకు విన్ను మీద పర్సనల్గా చాలా రెస్పెక్ట్ పెరిగిపోయిందనమాట ఈ మధ్యకాలంలో. విన్ను వంశీ నాకు ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళు మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయారు. వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. అలానే విన్నుకి ఏ సపోర్ట్ కావాలన్నా మా ఫ్యామిలీ ఫస్ట్ ఉంటుంది చేయడానికి. హాస్పిటల్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల విన్ను అండ్ వంశీ అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. ఈవెన్ నేను కూడా మా మమ్మీ టైంకి నాకు లోపలికి వెళ్ళే ఆపర్చునిటీ రాలేదు, బట్ ఇప్పుడు రాసి పెట్టిందేమో ఇంకా లోపలికి వెళ్ళి ఇవ్వాలని. సో ఆంటీ సెరమనీకి మాత్రం హాస్పిటల్ లోపలికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చాం అనమాట. లాస్ట్ టైం నేను ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వీడియో పెడితే దాని కింద కామెంట్స్ పెట్టారు, దానికి కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టేంత వర్స్ట్గా ఉన్నారా అనిపించింది. నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి చూపించుకోము, మేము మీకులాగా చూపించుకోము, మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మేము చెప్పుకోము, ఇట్లా పబ్లిసిటీ చేసుకోము అని కైండ్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్ నాకు చాలా వచ్చాయి. చూపించుకోవడం కాదు, ఈ వీడియో చూసి అట్లీస్ట్ నా వల్ల ఇంకొకరు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినా పర్లేదు అని నేనైతే పోస్ట్ చేస్తా. నా మైండ్ సెట్ అలా ఉంటుంది. దీనికి కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారంటే ఇంతకన్నా వరస్ట్ జనాలు నేనైతే ఎక్కడా చూడాల. ఈ వీడియోని చూసే మన సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఏంటి అంటే, మనకున్న దాంట్లోనే వీలైనప్పుడు ఇలా అప్పుడప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ఉన్న వాళ్ళందరినీ చేయమని నేను అనట్లేదు, ఎవరికైనా అనిపిస్తే చేయండి, అది కూడా మీకు వీలున్నప్పుడు, అందరికీ కుదరాలని లేదు కదా. సో ఇదండి ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వీడియో. నాకు తెలిసిన ఇన్స్పైర్డ్ స్టోరీ విన్నోది. అలానే మీ సైడ్ ఇలాంటి ఇన్స్పైర్డ్ స్టోరీస్ ఇంకేమన్నా ఉంటే కింద కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలానే మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు డెఫినెట్లీ వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి. అది రోడ్స్ మీద ఉన్న వాళ్ళకే కావచ్చు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకే కావచ్చు, ఆర్ఫనైజెస్ కూడా కావచ్చు. ఈ మధ్య ఆర్ఫనైజెస్ ఖాళీగా ఉండట్లేదు కాబట్టి మేము ఇంకా హాస్పిటల్ని చూస్ చేసుకున్నాం అనమాట. అండ్ అనదర్ రీజన్ కూడా నేను షేర్ చేశాను కదా హాస్పిటల్ని చూస్ చేసుకోవడానికి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.